అందరికీ నమస్కారం. తొండి గంజయ్య గారు, కేంద్ర మంత్రి తొండి గంజయ్య గారు ఈరోజు వాళ్ళ కుమారుడు మరి వచ్చిన కేసు పైన నన్ను బద్నాం చేస్తుండ్రు అని చెప్పి కోర్టుకు పోయి ఈరోజు పరువు నష్ట దావా వేసిండు. దాదాపు ఒక 200 ఛానళ్ళ పైన ఈరోజు పరువు నష్ట దావా వేసిండు. అవన్నీ ఛానళ్ళ పైన ఈరోజు వేసినటువంటి పరిస్థితి. అయితే ఈ గొండి గంజయ్య గారి మీద గతంలో బీజేపీ మహిళలు చాలామంది మాజీ అధ్యక్షుడు అని చెప్పి ఈ తొండి గంజయ్య గారి గురించి మాట్లాడాను. తొండి గంజయ్య అని ఎందుకు అంటున్నా అంటే ఈయన పేరు తీయద్దని చెప్పేసి, ఈయన చాలా పునీతుడు, గుడ్ బాయ్, ఒక ఋషి లాంటి వాడు కాబట్టి ఒక ఋషి లాంటి వాని గురించి ఈ విధంగా ఆయన పేరు తీయద్దని చెప్పి ఈరోజు బాజాప్తా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు గంజయ్య గారు ఏం చేసినంటే ఇది చేశారు. అయితే దీని మీద ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేటీఆర్ గారు ఏమంటారు సార్? ఆయన వాళ్ళ కొడుకు మరి ఆ దాఖలు ఉన్నాడు, సీఎం రేవంత్ రెడ్డి గారింట లేడు. ఆ తొండి గంజయ్య గారి కొడుకు సీఎం రేవంత్ రెడ్డి గారింట లేడు. బక్క జడ్సన్ గారు మొత్తం అబద్ధం ఆడుతుండు. నేను గొండి గంజయ్య గారి ఇంటికి పోయినా, ఇంటింటికి రూమ్ తిరిగినా, ప్రతి రూమ్ చూసినా, ఆయన లేడక్కడ, ఆయన అక్కడ లేడు, నేను చూసినా అని చెప్పినట్టుగా ఈరోజు ఆయన ఏదో మెడికల్ దవాఖానలో ఉండు అని చెప్తాడు. ఈరోజు కేటీఆర్ గారు బీజేపీ ఆఫీస్ కాడికి నేను పోయినా, నేను ఒక పార్టీ కార్యకర్తను కాదు, నేనేం కాదు, నేను ఒక ఎమ్మెల్యేని కాదు, ఎమ్మెల్సీ కాదు, నేను పోయినా. నువ్వు పోవాలి అక్కడికి, నేను పోయినా. ఆయన నాకు ఒక పోలీస్ ఆఫీసరే స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు పెట్టిండు సార్, మీరు మాట్లాడితేనే న్యాయం జరుగుతుంది, మీరు గొంతెలితే కొంచెం ఇది ఉంటుంది అని చెప్తే నేను పోయి డీజీఎఫ్ఎస్ కాడికి పోయి 17 నిమిషాలు ఆడ దీక్ష చేసిన, అల్లరి చేసిన. అప్పుడు సెక్షన్ యాడ్ అయింది. అప్పటిదాకా సెక్షన్ యాడ్ కాలే, గుర్తుపెట్టుకొని. మీ ఉద్యమంతో మీ ప్రెస్ పిల్లతో ఇది కూడా జరగలేదు, ఒక ఇంటికే కూడా జరగలే. పాపము మన ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఒక్కరు మాత్రం రోజు మాట్లాడింది, డైలీ మీడియాకు మాట్లాడుకుంటూనే పోయింది. కాబట్టి ఈరోజు మీ ఉద్యమం లేదు, మీరు బయటికి రాలే. ఒక రాష్ట్ర బంద్ పిలిపియాలి, మీరు ఇవ్వలేదు. మీరు కూడా మీరు ఫైట్ చేయలేదు. నంబర్ 1. రెండో అంశం ఏంటంటే ఈరోజు తెల్లారి అక్కడనే నాకు ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈయన ఎక్కడనో లేరు, ముఖ్యమంత్రి గారి ఇంట్లోనే ఉండని. ఎందుకంటే అంతకుముందు ఈ కేసు అయిన తెల్లారి మొత్తం సోషల్ మీడియా బాగా వైరల్ అయిపోయింది, జాతీయ మీడియాలో కూడా వచ్చింది. రాగానే నరేంద్ర మోడీ గారు మరి అక్కడ ఆయనకి ఇన్విటేషన్ లేకున్నా, ఎవరు ఈ తొండి గంజయ్య గారికి ఇన్విటేషన్ లేకుండా ఆయన పోయి వేదిక మీద పోయి కూర్చొని ఇద్దరు మాట్లాడుకుని తీసుకుపోయింది ఎవరు? ముఖ్యమంత్రి గారే తీసుకుపోయారు. మరి ప్రధానమంత్రి గారు చెప్పిండో ఎవరు చెప్పిన కొడుకు ఏం కాకుండా చూసుకో, అరెస్ట్ కాకుండా చూసుకో, మీ ఇంట్లో పెట్టుకొని మరి ప్రధానమంత్రి గారు చెప్పిండా లేకపోతే వీళ్ళు మాట్లాడుకుంటే మొత్తానికి వాళ్ళ ఇంట్లో ఉన్నాడని నా మెసేజ్ వచ్చింది. వాళ్ళ ఇంటికి అడిగి పోయినా, మీడియా వాళ్ళని తీసుకుపోయినా రెడ్ హ్యాండ్ పట్టిద్దామని. మీడియా వాళ్ళని లోపలికి పోనీయలేదు. అక్కడ బండి కనబడుతూనే ఉంది, బీజేపీ బండి, బయట బీజేపీ స్టిక్కర్ ఉంది, కారుకు ముందు కండువా ఉన్నది. కనీసం వీళ్ళ కెమెరా ఫిక్స్ చేయడానికి కూడా మొత్తం దొడ్డం నూకేసిండ్రు. అక్కడ పోయే ప్రయత్నం చేస్తే లోపల రెడ్ హ్యాండ్ దొరుకుతారేమో మనం తీసి అవతల పడేసారు. నేను ఇంటికాడి పోయినా కేటీఆర్ గారు, నేను సీఎం ఇంటికాడి పోయినా, నువ్వు పోయినావు ఇంటికాడికి? పోయినా అంటావు. మరి వీడియోలు ఏవి? నువ్వు ఏడ చూసినావు? ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు అంత ఒకటి. ఈరోజు మేమేమంత ఒకటి. ఈరోజు జడ్సన్ చెప్పింది అబద్ధం అని చెప్పనీకి నువ్వు మెడికల్ దవాఖానలో ఉన్నావని అబద్ధం చెప్తావా? ఇదేనా మీ ప్రతిపక్షం చేసే పని? రాష్ట్ర బంద్ పిలిపియాలి మీరు. రాష్ట్ర బంద్ మొత్తం ఎక్కడికెక్కడ జామ్ అయిపోవాలి. ఈరోజు దిగ్బంధం కావాలి తెలంగాణ. ఏడ చేసిన మీ ఉద్యమం, ఏడ ఫైట్ చేసిండ్రు? తీర్మానం వల్ల అయితే మొత్తం తప్పించుకొనే పోయాను మాట్లాడకుండా. నేను కవితగా నువ్వు నోరు తెరవవా అని బీజేపీ ఆఫీస్ ముందట మాట్లాడింది. పాపం చిన్నపిల్లగాడు అని చెప్పి ఆయన రాజకీయాలకు లాగద్దని చెప్పి ఆమె బుద్ధి చెప్పిపోతుంది. ఇక బీజేపీ నారీ శిరోమణులు ఉంటారు, 2 సప్పర్లు కొడితేనే సప్పర్లు వస్తాయని చెప్తారు. ఒక చేతం చెంప మీద కొడితే కూడా సప్పుడు వస్తుంది, అది తెలియదేమో వాళ్ళకు. గట్టిగా చెంప మీద కొడితే అది కూడా సప్పుడు వస్తుంది. కాబట్టి ఈరోజు చట్టమ్మ వాటి తెలియకుండానే ఆ రోజు ఈ చట్టాలు తయారైనాయా? వీళ్ళంతా తప్పించకపోతారు, ఉరుక్కుంటూ పోతారు, వీడియోలు తీస్తారు, నీతులు మాట్లాడతారు.
దయచేసి నేను అన్ని ఛానళ్ళకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పోస్కో ఛానళ్ళ ఎవరెవరైతే మిస్గైడ్ చేసే ప్రయత్నాలు చేసారో, ఎవరెవరైతే ముద్దాయిని కాపాడే ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరినీ మీరు బ్లాక్ చేయండి. దయచేసి యూట్యూబ్ ఛానల్ వీళ్ళు ఎవరిని పిలవద్దు వీళ్ళను. ఇంకోటి వాళ్ళు వాళ్ళు వీడియోలు చేసినా ఎవరు చూడొద్దు, బ్లాక్ చేయాలి వాళ్ళ ఛానల్, అన్సబ్ కావాలి. బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళను బ్లాక్ చేయాలి. డేంజర్ లేడీస్ వీళ్ళు. ఇసొంటోళ్ళు కేవలం పదవుల కోసము పైసల కోసమే ఈరోజు వాళ్ళు ఛానల్ నడుపుతారు. వాటి కోసమే పదవుల కోసం మీరు రాజకీయాలు ఉన్నారంటే అసొంటోళ్ళు అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ నేను అధికారానికి వచ్చినాక నేను సస్పెండ్ అయినా. రేవంత్ రెడ్డి గారు చేసే తప్పని చెప్పినాక నేను సస్పెండ్ అయినా. రేవంత్ రెడ్డి గారు లాంటి గారు ముఖ్యమంత్రి అయితే ప్రమాదం అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టిన సస్పెండ్ అయినా. నేను నిరుద్యోగుల కోసం మాట్లాడిన సస్పెండ్ అయినా. ఈరోజు మన రాజకీయాలకు వచ్చింది పార్టీ కంటే ఈరోజు పబ్లిక్ ముఖ్యం. ఈరోజు ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, దేశం ముఖ్యం. దేశం కోసం ధర్మం కోసం 150 రూపాయలు పెట్రోల్ అయినా పర్వాలేదు మీరు కొనాల్సిందే, ఆడ యుద్ధం అవుతుంది అని మీరే చెప్తారు. భూటాన్లో లేని యుద్ధం ఇక్కడేంది? భూటాన్లకు 60 రూపాయలు ఆటానో 65 రూపాయలు లీటర్ పెట్రోల్ అమ్ముతున్నారు. మనం దీన్ని ఎంతకు అమ్ముతున్నాం ఈరోజు? పోయి చూసుకోండి. అక్కడ భూటాన్ సప్లై చేసే భారతదేశమే. కాబట్టి ఈరోజు తొండి చేసుకుంటా ఇవన్నీ కథలు పడద్దు. ఇవన్నీ తొండి గంజయ్య గారు ఈరోజు నీవు ఇన్ని ఛానల్లో పెద్ద పునీతులు లెక్క గుడ్ బై లెక్క నువ్వు తక్కనో నువ్వు చక్కగా అయితే నీ కొడుకు ఎందుకు అట్లావు? నీ మీద ఎంతమంది బీజేపీ మహిళలు ఎంతమంది ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, నీ పేరు చెప్పకుండా మాజీ అధ్యక్షుడు అని చెప్పుకుంటే ఎన్నిసార్లు మాట్లాడారు? కాబట్టి ఇసొంటోని ఇంకా మంత్రి పదవులలో పెట్టుకొని అసొంటోని తీసేయకుండా ఇంకా పెట్టుకొని ఇంకా పెద్ద రుబాబుగా ఈయన పెద్ద బుద్ధిమంతులు లెక్క ఈరోజు మీడియా ఛానల్ అన్నిటికీ, ఒక ఛానల్ కాదు ఆల్ ఛానల్స్ పైన ఈయన పరువు నష్ట దావా చేశారు. ఈయన ఒక్కడే మంచోడు అంట. ఈయన ఒక్కడే మంచోడు, ఈయన పునీతుడు, వీళ్ళ పునీతురాళ్ళు అందులో ఉన్నారు. బీజేపీలో ఉన్నోళ్ళు 5-6 సుగుణరాసులు వాళ్ళు ఈయన తప్ప ఇక అందరు చెడ్డోళ్ళే అంట. అదే అందరికి నోటీసులు పంపారు ఆల్ ఛానల్స్కు. మనం ఈ ఛానల్ మంచిది, టీటీవీ, ఆ టీవీ, ఓటీవీ, బోటీవీ అన్ని టీవీలకు ఈరోజు పెట్టినటువంటి పరిస్థితి అదేందా. కాబట్టి ఈరోజు ఈ కేటీఆర్ గారు మీరు శాత కాకుండా కూర్చోండి. కానీ ఈరోజు మా సొంటను కొట్లాడని కూడా ఈరోజు అర్థం లేకుండా చేసే ప్రయత్నాలు చేయకండి. మీరు ఒకటని అందరికీ తెలుసు. మీరు అందుకనే ఈరోజు నువ్వు టెలికాం స్కామ్లో అరెస్ట్ అన్నారు, కాలే. మిషన్ భగీరథ బయటకే తీస్తలేదు, స్కామే. కాళేశ్వరం జరిగింది, 17 బాహుబలి మోటార్లు మునిగిపోతే దాని గురించి మాట్లాడతలేరు. గొర్రెల స్కామ్లో ఈరోజు ఒక్క మంత్రి కూడా ఒక్కరు కూడా ఈరోజు అరెస్ట్ అవుతలేరు. పెద్ద స్థాయిలో ఉద్యోగాలను బలిచ్చిన పెద్దోడు ఎవరు అరెస్ట్ అవుతలేరు. కాబట్టి మీరు వాళ్ళు ఒకటే అన్న సంగతి జనానికి అంతా అర్థమైపోయింది. తెలంగాణ జరుగుతుంది సిండికేట్ పాలన అని అందరితో అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు ఏ విధమైన ఉద్యమం చేయాలో ఆ విధంగా మీరు చేస్తలేరు. ఈరోజు రైతులు 2 నెలలకెళ్ళి కళ్ళాల కాడ వండుకుంటా ఉండరు. కళ్ళాల కాడ ఉన్నారు వాళ్ళు ఒక బంద్ ఇవ్వాలి ఈరోజు పిలుపు. ఒక పెద్ద ఉద్యమం జరపాలి ఈరోజు. ఏడ జరుపుతున్నారు సార్ మీరు? ఏడ కొట్లాడుతున్నారు మీరు? ఏడున్నది మీ ఉద్యమం? ఒకటి ప్రెస్ మీట్లకే పరిమితమా? సోషల్ మీడియాకే పరిమితమా? వాళ్ళు కావు ఇక నెక్స్ట్ మాకే ఓట్లు వేస్తారని మీరు ప్రచారం చేసుకోగానే అయిపోయిందా? ఇక నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ అని మీరు అయిపోయిందా ఈరోజు? కాబట్టి తెలంగాణ ప్రజలు ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని రోజులు మభ్య పెడతారు. ఈ విధమైన దానికి బంద్ చేయాలి. మీడియా కూడా ఎట్లా తయారైపోయిందంటే బిగ్ టీవీ అని ఒకటి ఉన్నది. ఆ బిగ్ టీవీ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ వీటి మీద పక్కన పెట్టకుండా మాట్లాడకుండా ఈరోజు ఒక అధ్యక్షుని పైన మీకు డిజాస్టర్ పీసీసీ ప్రెసిడెంట్, కానీ పీసీసీ ప్రెసిడెంట్ డిజాస్టర్ అయినంటే ముందు పీసీసీ సీఎం డిజాస్టర్ అయితేనే కదా పీసీసీ ప్రెసిడెంట్ డిజాస్టర్ అయ్యేది. ఇప్పుడు సీఎం అనేది ఈ యూజ్లెస్ ఛానళ్ళకు తెలవాల్సింది ఏంటంటే సీఎం పార్టీ అధ్యక్షుడు ఈ రెండు ఒక పార్టీకి డ్రైవరు ప్లస్ గార్డ్ అసంటోళ్ళు. వీళ్ళు డ్రైవర్ బరాబర్ నడితేనే గార్డు ఇద్దరి మధ్య సయోధ్య ఉంటేనే అది ఊగుతుంది. ఒకరు అసమర్థులైతే ఇద్దరు అసమర్థులు అన్నట్టే, ఒకరు సమర్థులైతే ఇద్దరు సమర్థులు అన్నట్టే. ఈరోజు ఇద్దరు అసమర్థులు, నువ్వు ఒక్కడనే డిజాస్టర్ పీసీసీ ప్రెసిడెంట్ అని చెప్పి ఒక మహేష్ గారు నేర్చిపోయింది. అరే ఓటుకున్నోడు దొంగ, రెడ్ హ్యాండ్ దొరికినోడు ఇసొంటోని ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారు? ఇంత చిల్లరగా మాట్లాడుతుండ్రు, గుంపు మేస్త్రి అంటుండు, తెలంగాణను అప్పులపాలు చేసిండు, భూములు గుంజుకుంటుండు. అర్థమైందా?
ఒక లేడీ మన మిస్ వరల్డ్ పోయి అక్కడ పోయి నన్ను వేసే చూసినట్టు చూసిందని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. మన మిల్లి మ్యాగీ దాని మీద మహిళా కమిషన్ నేను ఫిర్యాదు ఇస్తా, ప్రధాన ప్రతిపక్షం దీనిపైన కంప్లైంట్ ఇయ్యది, మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయది, జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు చేయది, ఏడ మాట్లాడది కేటీఆర్ గారు. మీరు నోరే తెరవరు దీనిపైన. ఈరోజు నేను దాని మీద ఫిర్యాదు చేసిన, దాని గురించి నేను మాట్లాడినా, డీజీ ఉమెన్ సేఫ్టీ గారికి నేను పిటిషన్ ఇచ్చిన, మీరంతా ఒకటే బ్యాచ్ కాబట్టి దాని మీద బీజేపీ ఒక మాట కూడా మాట్లాడది. గొండి గంజయ్య గారు దాని సబ్జెక్టే ఎత్తారు, బీజేపీలో ఉన్న మహిళలు కూడా దాని గురించి మాట్లాడారు. ఈరోజు డిజాస్టర్ ఎవరండి? డిజాస్టర్ సీఎం ఎవడు? కాబట్టి ఒక మహేష్ గౌడ్ని టార్గెట్ చేసి ఆయన కొట్టే ముందు సీఎం ఏం చేస్తుంది అది కూడా చెప్పాలి. చెప్తే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇవాళ ఏమైంది, మీ చిల్లర అయిపోయింది మీ ఛానల్. మీ ఛానల్ చిల్లరగా లేక మిగిలిపోయారు. ఒక విలన్ మీరు టార్గెట్ చేస్తుందని, ఒక వర్గాన్ని ఒక వ్యవస్థని మీరు టార్గెట్ చేస్తుందని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది జనాలకు. కాబట్టి పిచ్చి కథలు పిచ్చి పనులు మానుకోవాలి. జనం తరపున మీరు నిలబడాలి, జనం తరపున మీరు ఉండాలి అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. సో ఈ ఛానళ్ళ సంగతి కూడా మిదపడాల్సిన అవసరం ఉంది. మహా న్యూస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టార్గెట్ చేస్తారు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేసిండు వచ్చిండు. వాళ్ళ కొడుకుల మీద సాక్ష్యాలు ఉంటే బయట పెట్టండి దమ్ముంటే. ఇలా ఆంధ్ర మీడియా ఛానల్ ఇక్కడ ఉన్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన కానీ లేకుంటే ఈరోజు ఆంధ్ర పైన కానీ అక్కడ ఇష్యూస్ పైన ఉన్నది శ్రద్ధ. ఈరోజు తెలంగాణ ఇష్యూ సబ్జెక్ట్స్ పైన లేవు. ఇంత దౌర్భాగ్యమైన స్థితులలో ఈరోజు మన వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు మన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానిపైన పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా గొండిక సంజయ్ గారికి ఎవరైతే ఈ పోస్కో క్యాస్కు సపోర్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో శిరోమణులు వాళ్ళందరినీ కూడా ఈరోజు యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేయాలి. వాళ్ళందరినీ కూడా ఈరోజు మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. అందరినీ కూడా బ్లాక్ చేయాలి. ఈరోజు ఎవరిని విడవద్దు. దయచేసి ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కాండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.